సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేయబోయేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవి. వరల్డ్ టెలివిజన్ డే, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే 11th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ 11వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ అంటాం. సో దీన్ని సమావేశం అనుకుంటే సమావేశం ప్లస్ అని ఎందుకు అంటున్నాం, ఇలాంటివన్నీ ఈ 11th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. తర్వాత ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ గయానా. సో గయానా దేశాన్ని విజిట్ చేసినటువంటి మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఎవరు, ఎందుకు విజిట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో. ఇండియా అండ్ విచ్ కంట్రీ అగ్రీ ఆన్ టైఅప్ ఇన్ క్లీన్ ఎనర్జీ. సో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛమైనటువంటి ఇంధనానికి సంబంధించి దీంట్లో ఇటీవల మన భారతదేశం మరొక దేశం టైఅప్ అయినాయి. మన భారతదేశం ఏ దేశంతో టైఅప్ అయింది అనేటువంటిది మనం దీని గురించి పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రసార్ భారతి ఓటీటీ ప్లాట్ఫామ్. ప్రసార్ భారతి రీసెంట్గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగిందండి, ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ పేరేమిటి, దాంట్లో ఏమేం ప్రసారం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత 2023వ సంవత్సరానికి గాను రీసెంట్గా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరు 2023వ సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి పొందారనేది మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేటువంటిది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎందుకు ఇస్తారు, దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్ 2024 రిపోర్ట్. రీసెంట్గా స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్ 2024 నివేదికని విడుదల చేయడం జరిగింది. సో ఈ నివేదికని ఎవరు విడుదల చేశారు, ఈ నివేదికలో అసలు ఏం చెప్పారు, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత విచ్ కంట్రీ అఫీషియల్లీ హ్యాండ్స్ ఓవర్ G20 ప్రెసిడెంట్స్ టు సౌత్ ఆఫ్రికా. G20 అధ్యక్ష పదవిని ఏ దేశం ఇటీవల దక్షిణాఫ్రికాకి అధికారికంగా అప్పగించింది. సో ఇక్కడ కంప్లీట్గా G20 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే రాఫెల్ నాదల్ రిటైర్స్. సో రాఫెల్ నాదల్ ఇటీవల రిటైర్ అవ్వడం జరిగిందండి. సో అయితే రాఫెల్ నాదల్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే ఇతను ఏ క్రీడకు చెందినటువంటి వ్యక్తి, అండ్ ఇతని యొక్క అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ